ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? నేను దేవుని కృప బట్టి చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. మీ అమూల్యమైన ప్రార్థన రిక్వెస్ట్లు కామెంట్ రూపంలో తెలపండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ ఉదయకాల సమయంలో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఒక ఊరిలో తల్లి కూతురు ఉన్నారు. చిన్న వయసులో భర్త చనిపోవడం వల్ల తల్లే తానే సమస్తం అన్నీ సమకూర్చి కూతురిని పోషిస్తుంది. ఆమె ఏం చేస్తుందంటే ఊళ్ళోకి వెళ్ళి కట్టెలు కట్టుకుని ఆ కట్టెల ద్వారా వచ్చే డబ్బుల ద్వారా కూతురిని పోషిస్తూ వస్తుంది. కొంతకాలం తర్వాత వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలంలో చెట్లు తడిసిపోయి ఉంటాయి కదా, కట్టెలు కొట్టడానికి కూడా వీలు ఉండదు. వరదలు, బురద, దానివల్ల కట్టెలు అవి ఏమీ రావు కదా. మరి వీళ్ళు అలా పోషింపబడతారు. అలా ఇంట్లోకి కరువు వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది. ఆ సమయంలో వారికి తినడానికి కూడా తినలేదు. ఆ సమయంలో కూతురికి చాలా ఆకలేసి, అమ్మ నాకు చాలా ఆకలేస్తుంది, నాకు ఆహారం పెట్టమ్మా అని అడగడప్పుడు తల్లి చాలా వేదంతో దుఃఖిస్తుంటుంది, ఏడుస్తుంటుంది. అప్పుడు చెప్తుంది, నాన్న తినడానికి ఏమీ లేదు నాన్న, మనము ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు కదా, అందుకని మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం అని చెప్పి ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతారు వారితో, నువ్వు పలానా దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళు, అక్కడికి నీకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకో, అన్నీ వేసుకుని పలానా 7వ నెంబర్ కౌంటర్ దగ్గర నువ్వు ఉండు, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు సెలవిస్తారు. ఆ మాట తీసుకుని విశ్వాసంతో వీళ్ళిద్దరూ ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి తనకు కావాల్సినవన్నీ తీసుకుని, వీళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని 7వ నెంబర్ కౌంటర్ దగ్గర ఉంటే అక్కడ ఉన్న ఆమె అంటది, నువ్వు పక్క కౌంటర్కి వెళ్ళమ్మా, ఇది భోజనం టైము, ఇది అయిపోయిన తర్వాత బిల్ అవుతుంది అని చెప్పి అనగానే ఆమె ఎక్కడికి వెళ్ళకుండా ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేసినప్పుడు దేవుడిని అడుగుతుంది మాట, అయ్యా నేను పక్క కౌంటర్కి వెళ్ళమంటావా అని అడిగితే దేవుడు అంటాడు, వద్దు, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ఉండని సెలవిస్తుంటాడు. అలా సెలవిచ్చినప్పుడు భోజనం టైం అయిపోయి మళ్ళీ యథావిధిగా బిల్లింగ్ స్టార్టింగ్ అయినప్పుడు ఆ మేనేజర్ అడుగుతుంది, ఏమన్నా నువ్వు పక్క కౌంటర్కి వెళ్ళమన్నాను కదా, ఈ పాటికి బిల్లు అయిపోతుంది కదా అని చెప్తే ఈమె ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి దేవుడితో మాట్లాడుతూ ఉంటుంది. బిల్లింగ్కి ముందరికి వెళ్తున్నప్పటికీ ఈమెలో కొంచెం టెన్షను, భయము మొదలవుతూ ఉంటుంది. కానీ విశ్వాసంతో ఉంది. అలాంటి టైంలో ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అదేంటంటే ఈ సూపర్ మార్కెట్ పెట్టి 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 7వ నెంబర్ కౌంటర్ దగ్గర ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ బిల్ అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అది చూసి ఈ కూతురు, ఆ తల్లి చాలా సంతోషపడతారు. ఎందుకంటే వారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేశారు. నిజంగా ఏమీ లేని సిచ్యువేషన్లో, ఏమీ లేని పరిస్థితిలో దేవుడు ఆమె మొర ఆలకించి వాళ్ళ ప్రార్థనకి జవాబు దయచేశాడు. చాలా సంతోషంతో ఉండి ఇంటికి ఆ ఐటమ్స్ తీసుకొచ్చి ఆ ఐటమ్స్ అన్నీ దగ్గర పెట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి కావాల్సిన ఆహారం ఏర్పాటు చేసుకుని వారు తింటారు. చూసారా, ఆ పేద విధవరాల దగ్గర దేవుడు ఎంతలా అద్భుతం చేశాడు. ఈరోజు నీకు చేయడా? మనం ఏ అక్కర్లో ఉన్నామో ప్రతిదీ దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు ఖచ్చితంగా మనకు జవాబు ఇస్తాడు. దేవుడు ఎలా సెలవిస్తున్నాడు, నువ్వు నన్ను అడుగుము అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు ఏదైతే నీకు అవసరమైందో దాన్ని నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా ఈరోజు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆ విధవరాలకున్న విశ్వాసం ఈరోజు నీకు ఉందా? ఆ విశ్వాసం ఉంటే ఈరోజు వెళ్ళి మోకలేసి ప్రార్థించి దేవుడిని మొర ఆలకించి నీకు జవాబు దయచేయబోతున్నాడు. ఆమేన్.